నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా లూకా సువార్త 2వ అధ్యాయము 4వ వచనం నుండి దేవుని లేఖనాన్ని చదువుకుందాం. యోసేపు దావీదు వంశములోను గోత్రములను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, చదువుకునబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. అందును బట్టి మీకు వేలాది కోట్లాది స్తోత్రాలు నాయన. దేవా, చదువుకున్న ఈ లేఖన భాగం మా కొరకు దీవించండి. ఈ లేఖనంలో నుండి కొన్ని ఆత్మానుసారమైన నాయనా, ఇదిగో తండ్రి, లేఖనానుసారమైన జ్ఞానాన్ని మేము నేర్చుకోవటానికి కృప చూపి మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, చదువుకునబడిన లేఖనంలో క్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక ఎలా జరిగిందో, క్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రసవం ఏ రీతిగా జరిగిందో మరి లూకా భక్తుడు చాలా చక్కగా వ్రాశారు. ప్రియదేవుని పిల్లలారా, క్రీస్తు ప్రభుల వారు పరలోకవాసి. క్రీస్తు ప్రభుల వారు పరలోకంలో ఒక గొప్ప స్థానంలో ఉన్నటువంటి వారు. ఆయన 24 పెద్దల యొక్క సింహాసనముల దగ్గర తన సింహాసనమును మరి సింహాసనశీనుడై ఉండవలసినటువంటి గొప్పవాడు తన మహిమను విడిచి కేవలము నీ కోసము నా కోసము ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ప్రియదేవుని పిల్లారా, ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందో మనం గత దినాలుగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు మన అంశం ఏంటంటే, క్రీస్తు ఏ రీతిగా ఈ లోకానికి రాబట్టాడు, ఆయన వచ్చినప్పుడు జరిగిన సంభవాలు ఏమిటి, నేటి సమాజంలో జరుగుతున్నటువంటి మరి విషయాలు ఏమిటి, వీటిని మనం చూసినట్లయితే ప్రియదేవుని పిల్లరా, క్రీస్తు యొక్క జననము మరి ఏ రీతిగా జరిగింది, క్రీస్తు ప్రభుల వారు పుట్టుక ఎలా సంభవించింది, ఆయన పుట్టినప్పుడు మరి పరిస్థితులు ఏమిటి. ప్రియదేవుని పిల్లరా, ఈ రోజున నేటి సమాజము క్రీస్తుని ఎలా ఆరాధిస్తూ ఉంది. క్రీస్తు తన్ను తాను తగ్గించుకొని, తన్ను తాను రిక్తునిగా చేసుకొని, దాసుని స్వరూపమును ధరించి ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకంలో పుట్టాడు. తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడో ఆయన యొక్క లేఖనములో స్పష్టముగా వ్రాయించాడు. ఆయన మహిమ మరి సింహాసనమును విడిచిపెట్టి ఈ లోకానికి మరి స్థలము లేనివాడిగా ఈ లోకంలో చాలా చిన్న స్థలాన్ని ఆయన వాడుకున్నాడు. ప్రియదేవుని పిల్లారా, అయితే ఈ రోజున నేటి సమాజము క్రీస్తుని ఎలా పరిచయం చేస్తూ ఉంది లోకానికి. క్రీస్తు లోకానికి ఎందుకు మరి దూరమైపోతా ఉన్నాడు అని అంటే, దేవుని లేఖనములో రాయబడినట్టుగా నేటి సమాజము ప్రవర్తించటలేదు. దేవుని లేఖనంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సమాజము ఈ లోకానికి తెలియచేయకపోవటమే ఇందుకు ప్రధాన కారణం. బైబిలు మరి ఎరిగినటువంటి వారికి బైబిలు మరి దూరమైపోవటానికి కారణం కూడా
నేటి క్రైస్తవ సమాజమే. ప్రియదేని పిల్లరా, బెత్లెహేములో క్రీస్తు ప్రభుల వారు క్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు జరిగిన సంభవాలు మనము చదువుకున్నాం కదా. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున, ప్రియదేని పిల్లరా, మహిమ సింహాసనమును విడిచిపెట్టినటువంటి దేవునికి ఈ లోకములో ఆయన పుట్టినప్పుడు ఆయనకి చిన్నపాటి స్థలము కూడా లభించలేదు. అట్లాంటి దేవుణ్ణి మరి మరి ఈ రోజున క్రైస్తవ సమాజం ఎలా ఆరాధిస్తూ ఉంది? బెత్లెహేములో సందడట. ప్రియదేని పిల్లరా, విన్నారు కదూ? బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి. ఎవరండి ఆయన పుట్టినప్పుడు ఆయనను ఆరాధించడానికి వెళ్ళింది? బెత్లెహేములో ప్రజాసంఖ్యకు వచ్చిన వారందరూ వెళ్ళి ఆరాధించారా? మరి యోధ ఆచారంలో ఉన్నటువంటి స్థితి మనం జ్ఞానం చేశాం కదూ. ఎవరైనా యోధ జాతిలో ఎవరైనా ఒక బిడ్డకు జన్మనిస్తే ఆ ఊరి వారంతా వచ్చి ఆ ఇంటి దగ్గర కూడి పాటలు పాడి సందడి చేసేవారు. అట్లాంటి సందర్భము క్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు జరిగిందా? దేని పిల్లలు ఆలోచన చేయండి. బెత్లెహేములో సందడెక్కడిది? క్రీస్తు ప్రభుల వారు తాను పుట్టినప్పుడు తనకి భూమి మీద చిన్నపాటి స్థలం కూడా ఆయనకి లేకపోతే అత్యంత నీచాతి నీచమైనటువంటి ఎవరు కోరుకోనటువంటి స్థలంలో ఆయన కోరుకున్నాడు. ఆ స్థలంలోనే ఆయన ఉండటానికి ఇష్టపడ్డాడు. ప్రియదేని పిల్లారా, అంత తగ్గింపు కలిగినటువంటి దేవునిని ఈ రోజున ప్రజలు, నేటి క్రైస్తవ సమాజము బెత్లెహేములో సందడైపోయింది, పసులుపాకలో సందడైపోయింది. ఎందుకో తెలుసా? యేసయ్య పుట్టాడన్నట. ప్రియదేని పిల్లారా, ఆయన తన్ను తాను తగ్గించుకుని తాను అడ్జస్ట్ అయిపోయాడు. ఈ భూమి మీద మానవుడు అలాగున అడ్జస్ట్ అవ్వటానికి ఇష్టపడటం లేదు. అలాగున నీవు ఉండలేకపోతున్నావంటే నీలో క్రీస్తు ఉదయించలేదు ఇంకను. కాబట్టి ప్రియదేని పిల్లరా, అంత దయనీయమైన పరిస్థితి ఆ బెత్లెహేములో ఉంటే, ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, అప్పటికి యోసేపుకు మరియకు వివాహము కాలేదు, కేవలము ప్రధానము మాత్రమే అయి ఉన్నారు. ఈ రీతిగా మనం చూస్తే ప్రదానం చేయబడి 1 సంవత్సరము వారు పరీక్షలో ఉన్నారు. వారు పెద్దల యొక్క ఆ యోధా జాతిలో ఉన్నటువంటి వారికి వారు పరీక్షా కాలంలో ఉన్నారు. అట్లాంటి పరిస్థితిలో ప్రదానం చేయబడినటువంటి ఆ స్త్రీ గర్భవతి అని తెలిస్తే ఎంత ప్రమాదం. ప్రియదేని పిల్లరా, ఇలాగున ప్రదానం చేయబడినటువంటి కన్య ఆ యొక్క ఆ పరీక్షా కాలంలో ఏదైనా పాపం చేస్తే, చేయకూడని దోషం చేస్తే, గర్భమును ధరిస్తే యోధా ఆచార ప్రకారం, యోధా జాతిలో ఉన్నటువంటి దేవుడు విధించిన నిబంధన ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి కదూ. కాబట్టి ఇట్లాంటి భయంకరమైనటువంటి దయనీయమైన స్థితిలో యోసేపు మరియలు ఉంటే బెత్లెహేములో సందడెక్కడదండి? ప్రియదేని పిల్లలు ఆలోచన చేశారా? పశుల పాకలో సందడెక్కడిది? వారేమో చిన్న స్థలం దొరికితే చాలు, పుట్టినటువంటి బిడ్డ చిన్న బిడ్డ కాబట్టి వారు స్థలం దొరికితే చాలు అని వారు అనుకుంటా ఉంటే, యేసయ్య పుట్టినప్పుడు సందడట, ఆకాశంలో సందడట, చుక్కల్లో సందడట. ప్రియదేని పిల్లారా, ఈ రోజున క్రైస్తవ సమాజము గ్రంథములో రాయబడినటువంటి ఈ అజ్ఞానాన్ని లోకానికి పరిచయం చేస్తూ ఉంది. వాస్తవానికి బెత్లెహేములో జరిగినటువంటి పరిస్థితులు వేరు, నేటి క్రైస్తవ సమాజము చేస్తున్నటువంటి వింత పోకడలు వేరు. బెత్లెహేము అనేటువంటిది ఒక చిన్న ఊరండి.
అందులో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికి ఉండేందుకు సౌకర్యాలు కానీ, వారికి కావలసినటువంటి మరి ఆవాసాలు కానీ చాలా తక్కువ. చాలా చిన్న ఊరు. అట్లాంటి ఊరిలోకి మరి లక్షల మంది జనం ప్రజా సంఖ్యలో రాయబడటానికి వచ్చారు. ప్రియదేని పిల్లరా, ఈ పరిస్థితిలో యేసేపు మరియలు ఉంటే మరి బయట రోమా సైనికులు తిరుగుతూ ఉన్నారు. మరి రోమా సైనికులు మరి కంటపడినట్లయితే మరియా యేసేపులు మరి అప్పటికి వారు వివాహము కాలేదు కదూ. మరి సైనికుడు ఎవరైనా గుర్తుపెట్టి ఈమెకు వివాహం కాలేదు, పిల్లోడిని ఎలా కంది అని మరి ఆరా తీస్తే ఎంత ప్రమాదం జరిగేది. కాబట్టి ప్రియదేని పిల్లారా, అట్టి ప్రమాదాల నుండి వారిని తప్పించుట కొరకే తన సొంత ఊరు నుండి ఆయన మరి ప్రసవించే సమయానికి యోసేపును మరియను మరి ఆయన అక్కడ నుండి తీసుకుని వచ్చినట్లుగా మనం చూడగలం ప్రియదేని పిల్లారా. కాబట్టి జ్ఞానులు ఏమన్నారండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను ఆరాధించవచ్చామని చెప్పి హేరోదు రాజుతో అన్నారు కదూ. అంటే జ్ఞానుల ఉద్దేశం ఏమిటి? రాజు ఎక్కడ పుడతాడు అని. రాజు ఎక్కడ పుడతాడు? రాజగృహంలోనే పుడతాడు. కాబట్టి జ్ఞానుల యొక్క ఉద్దేశము యూదుల రాజుగా పుట్టినవాడు మరి యూదుల రాజుల ఇంటిలోనే పుట్టాడు అని ఆనాటి యోధారాజుగా ఉన్నటువంటి హేరోదు దగ్గరికి వెళ్ళి అడిగారు ప్రియదేని పిల్లారా. కానీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు మరి ఆయన రాజగృహంలో పుట్టలేదు. రాజగృహంలో ఉండటానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన కోరుకున్నటువంటి స్థలం చాలా చిన్న స్థలం, కొద్దిపాటి స్థలాన్ని ఆయన వాడుకున్నారు. ప్రియదేని పిల్లారా, ఆయన అంతగా తగ్గించుకుని లోకానికి వస్తే నేటి క్రైస్తవ సమాజం ఆయనను అపార్థం చేసుకుంటా ఉంది. ఆయనను అర్థం చేసుకోకుండా, క్రీస్తు మనస్సును కలిగి ఉండకుండా ఈ రోజున మరి వ్యర్థమైనటువంటి వాటిని అవలంబిస్తూ నేటి క్రైస్తవ నేటి సమాజము మరి చూస్తున్నటువంటి మరి పరిణామాలు మనం గమనిస్తూ ఉన్నాము కదూ. కాబట్టి ప్రియదేని పిల్లారా, ఆయన తన్ను తాను తగ్గించుకొని దాసుని స్వరూపమును ధరించి మరి తాను దైవ కుమారునిగా ఉండవలసిన రీతిని విడిచిపెట్టి, తన దైవత్వమును విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఆయన తన్ను తాను తగ్గించుకుని ఈ లోకంలోనికి వచ్చాడు. అలాంటి తగ్గింపు మనస్సుతో ఈ రోజున సందడి చేయాలనేటువంటి ఉద్దేశంతో నీవు క్రీస్తు జననాన్ని మరి పట్టించుకోవటం లేదు. క్రీస్తు ఎందుకు పుట్టాడు అనేటువంటి విషయాన్ని మరి సమాజానికి తెలియచేయటంలో నీవు విఫలమైపోతావు. దేవుని యొక్క ఉద్దేశాన్ని మరి నెరవేర్చలేని వారిగా నేటి సమాజం ఉంది. కాబట్టి ప్రియదేని పిల్లారా, ఆయన కలిగినటువంటి ఆ తగ్గింపు మనస్సు ఈ రోజున నీవు నేను కలిగి ఉండకపోతే నీలో నిజమైన క్రిస్మస్ ఏది? నీ ఇంటిలో నిజమైన క్రిస్మస్ జరగాలి అంటే ఆయన ఏ రీతిగా ఈ లోకానికి వచ్చాడు, ఎలా తన్ను తాను తగ్గించుకున్నారు, ఆయన వాడుకున్న స్థలం ఎంత, మనం చేసేటువంటి సందడి ఎంత. ఈ రోజున ఇటు జ్ఞానాన్ని తెలిసి కూడా మనము దానిని పర్లేదులే, యేసు ప్రభుల వారు గొప్ప దేవుడు కదా అని చెప్పి ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన మనస్సును అర్థం చేసుకోకుండా ఈ రోజున మనం చేస్తున్నటువంటి ఈ విపరీతమైనటువంటి ఈ క్రియలు దేవునికి మరి ఇష్టమైనవిగా మరి కనబడతలేదేమో. కాబట్టి ప్రియదేని పిల్లారా, ఆయన ఉద్దేశము ఆయన ఎలా తగ్గించుకున్నారో అలాంటి తగ్గింపు మనస్సుతో క్రీస్తును ఆరాధన చేద్దాం. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిద్దాం. అట్లాంటి నిజమైన క్రిస్మస్ ఆనందము ఈ ఆనంద మాసములో ప్రభువుల వారు మీ కుటుంబాలలో, మీ జీవితాలలో అనుగ్రహించునుగాక. ఆమేన్. సకలాశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలు నాయన. అవును దేవా,
నీవు నైనా నిన్ను నీవు తగ్గించుకొని మా కొరకు నాయన ఈ లోకములో దాసుని స్వరూపమును ధరించి అయా మహిమ దేహమును విడిచిపెట్టి నరావతారిగా శరీరధారిగా నాయనా నా కొరకు మా కొరకే నీవు ఈ లోకానికి వచ్చావు నాయన మా పాప బంధకముల నుండి మమ్మల్ని విడిపించటానికి అయా మా దీన స్థితిని నీవు తీసివేయడానికి అత్యంత దీనాతి దీనమైన స్థితిని నీవు తీసుకున్నావు నాయన తండ్రి. ఈ లోకమంతా నీదైనప్పటికీ ఈ లోకములో చిన్నపాటి స్థలము కూడా నీవు కోరుకోలేదు నాయన. అయా అందరూ రోసేసినటువంటి స్థలాన్ని నీవు ఎంచుకున్నావు, అక్కడ ఉండటానికి నీవు ఇష్టపడ్డావు నాయన. ఈ రోజున నీ పిల్లలమైన మేము అలాగున తగ్గింపు మనసు లేని వారమై అయా నీవు తగ్గింపు కలిగినటువంటి దేవుడు అని, అయా నిన్ను నీవు రిక్తినిగా చేసుకున్నావని, ఈ రోజున నీ కొరకైన వైరాగ్యము లేకుండా ఈ రోజున ఇంకా నువ్వు లోకముతో స్నేహం చేస్తూ వ్యర్థముగా నిన్ను ఆరాధిస్తున్న నీ బిడ్డలతో మీరు మాట్లాడారు నాయన. ఈ రోజునైనా లేఖనానుసారమైన జ్ఞానము కలిగి క్రీస్తును నిజముగా ఆరాధించే ప్రజలుగా వారు మారుటకు సహాయం దయచేయండి. నేటి క్రైస్తవ సమాజం చేస్తున్న విపరీతమైనటువంటి పోకడలను అయినా నీ వాక్యము ద్వారా సరిచేయమని తండ్రి, నీవు వచ్చు పర్యంతమునైనా నీ రక్షణ సువార్తను అనేకులకు ప్రకటించు భాగ్యము నైనా నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని నేటి దినం మేము చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని, నేడు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలందరి మీద మీ ఆత్మను కుమ్మరించమని తండ్రి, బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి. ఇదిగో తండ్రి, ఏ విధమైనటువంటి ఇబ్బందులలో ఉన్నా ఈ ఆనంద మాసముల వారి ఇబ్బందుల నుండి విడిపించి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.